హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఏపీ అప్డేట్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. గైస్, వీడియోస్ అయితే కొంచెం డిలే కావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఈరోజు వీడియోలో చూసుకున్నట్లయితే ఏపీ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి పిఎంటీ పీఈటీ సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ వచ్చేసి మనకు 30 నుంచి అయితే స్టార్ట్ కాబోతున్నట్లు అధికారిక ప్రకటన కూడా రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఎవరైతే పిఎంటీ పీఈటీకి వెళ్తున్నారో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకెళ్లాలో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇక వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడానికైతే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చండి, ఏపీ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి పిఎంటీ పీఈటీకి కావాల్సినటువంటి కొన్ని డాక్యుమెంట్స్ అయితే చూద్దాం. ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ఇన్ ఒరిజినల్ అలాంగ్ విత్ 1 సెట్ ఆఫ్ జిరాక్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి 1 సెట్ ఆఫ్ జిరాక్స్ అనేది తీసుకోండి. కాపీ డ్యూలీ అసిస్టెడ్ బై ద గెజిటెడ్ ఆఫీసర్ అండి. ఖచ్చితంగా మీ యొక్క గెజిటెడ్ ఆఫీసర్తో ఖచ్చితంగా సైన్ చేసుకొని వస్తే మాత్రమే మిమ్మల్ని పీఈటీకి అయితే అలో అయితే చేయడం జరుగుతుంది. పీఈటీకి కానీ లైక్ పిఎంటీకి కానీ మీకు కంపల్సరీగా మీరు గెజిటెడ్ ఆఫీసర్స్తో సైన్ చేస్తే మాత్రమే మిమ్మల్ని లోపలికి అయితే అలో అయితే చేయడం జరుగుతుంది. ఆ యొక్క విషయాన్ని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ గమనించండి. మీరు తీసుకెళ్లాల్సింది ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి 10th క్లాస్ మెమో ఒరిజినల్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. అంటే 10th మెమో తీసుకెళ్లాల్సి అయితే ఉంటుందండి. 10th మెమోకి సంబంధించి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్ మెమో అండి. ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో ఎవరైతే ఓపెన్ సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళు సంబంధించి మీరు ఓపెన్గా చేస్తే ఓపెన్ సంబంధించినటువంటి మెమోరాండమ్ మార్క్స్తో పాటుగా మీ మెమో అనేది ఉంటుంది. షార్ట్ మెమో కానీ లాంగ్ మెమో కానీ ఆ మెమో అనేది తీసుకురావాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ వచ్చేసి స్టడీ సర్టిఫికేట్స్ అన్ని 7th to 10th క్లాస్, కొంతమందికి 4th to 10th క్లాస్ ఉంటుంది, కొంతమందికి 7th to 10th క్లాస్ ఉంటుంది. ఇక స్టడీ సర్టిఫికేట్స్ ఒకవేళ లేకుంటే మాత్రం మీకు ఖచ్చితంగా రెసిడెన్సీ అనేది తీసుకురావాల్సి ఉంటుంది. రెసిడెన్సీ సర్టిఫికేట్ ఖచ్చితంగా మీ యొక్క కన్సైన్ ఎంఆర్ఓ గారు అయితే ఇష్యూ చేసిన మాత్రమే తీసుకురావాల్సి అయితే ఉంటుంది. రెసిడెన్సీ వచ్చేసి ఒకవేళ ఇక్కడ 7th to 10th అని ఇచ్చారు కదా, ఒకవేళ మీకు 8th 9th లేదనుకోండి, 9th లేకుండా మాత్రం ఖచ్చితంగా మీరు యాజ్ యూజువల్గా రెసిడెన్సీ అనేది తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. కన్సర్న్ ఎంఆర్ఓ గారికి సంబంధించినటువంటి ఇష్యూ చేస్తారు వాళ్ళు, అక్కడ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక ఈడబ్ల్యూఎస్ సంబంధించినటువంటి ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో ఖచ్చితంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే బీసీ సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో బీసీ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్తో పాటుగా లేటెస్ట్ నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క విషయాన్ని కూడా గమనించండి. ఇక ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసి లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. 7th పాయింట్ వచ్చేసి ఆధార్గా తీసుకెళ్ళాలి. 8th వన్ వచ్చేసి పార్ట్ 2 అప్లికేషన్, అంటే స్టేజ్ 2 అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో అప్లికేషన్ సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ అనేది తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి 9th వన్ వచ్చేసి పీఈటీ అడ్మిట్ కార్డ్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుందండి. అడ్మిట్ కార్డ్స్ సంబంధించి త్వరలో రిలీజ్ అవుతాయి. నెక్స్ట్ 10th వన్ వచ్చేసి ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సంబంధించినటువంటి ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక విడో అండ్ డ్రైవర్ సంబంధించినటువంటి ఎవరైతే క్యాండిడేట్స్ ఉమెన్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు జ్యుడిషియల్లీ సపరేటెడ్ బై ద ఉమెన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఉంటుందండి. అది మనకు జడ్జి గారు సంబంధించినటువంటి లాయర్స్ అనేది ప్రొడ్యూస్ అయితే చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి ఇక్కడ డైవర్స్ సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అనేది తీసుకురావాల్సి ఉంటుంది. 12th వన్ వచ్చేసి ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్సీ సర్టిఫికేట్ ఇన్ ద షెడ్యూల్ ఏరియా ఆఫ్ ఎస్టీస్ అండ్ అబోరిజినల్ ట్రైబ్స్ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ ఆఫ్ గౌట్ ఏపీకి సంబంధించి హైట్ అండ్ చెస్ట్లో సడలింపు ఉంటుంది వీళ్ళకైతే ఖచ్చితంగా. ఎవరైతే ఇక్కడ చూసుకోవచ్చు ఈ డిస్ట్రిక్ట్స్లో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి సంబంధించినటువంటి క్యాండిడేట్స్, ఎస్టీలో ఉన్నవారు షెడ్యూల్ ట్రైబ్స్లో ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి, అంటే అబోరిజినల్ ట్రైబ్స్ ఎవరైతే ఉంటారో వారికి అయితే హైట్లో కానీ చెస్ట్లో కానీ కొంత సడలింపు అయితే ఉంటుందండి. వాళ్ళకి సంబంధించి కొంచెం తక్కువ ఉంటుంది మెజర్మెంట్స్ వచ్చేసి. ఇక మీకు అఫీషియల్గా చెక్ చేసుకోవచ్చు అండి. ది ఫాలోయింగ్ రిలవెంట్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ విత్ ద 1 సెట్ ఆఫ్ కాపీస్ సబ్మిటెడ్ బై ద వెన్ I appear for PMT PET understood the instructions given in the notification సంబంధించి చూసుకోవచ్చు. క్లియర్ కట్గా ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఇక్కడ ఖచ్చితంగా డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ అనేది చెప్పడం జరిగింది. ఈ ఫుల్ పీడిఎఫ్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో కూడా అవైలబుల్గా ఉంటుందండి. అక్కడ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ అనేది మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక చూసుకున్నట్లయితే ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో లేదంటే నాన్ లోకల్ సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో ముందుగా 10th మెమో అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. 10th మార్క్స్ మెమో తీసుకెళ్ళాలి ఖచ్చితంగా. ఇంటర్మీడియట్ మెమో కూడా తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి
థర్డ్ వన్ వచ్చేసి స్టడీ సర్టిఫికేట్స్ అండి. అలాగే ఒకవేళ లేకుంటే మాత్రం రెసిడెన్సీ అనేది తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. ఇక ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి 10th మెమో తీసుకెళ్ళాలి, ఇంటర్మీడియట్ మెమో, ఈడబ్ల్యూఎస్ అలాగే స్టడీ సర్టిఫికేట్ లేదా రెసిడెన్సీ అనేది ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసి 10th మార్క్స్ మెమో, ఇంటర్మీడియట్ మెమో, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్ లేదా రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇన్ ద షెడ్యూల్డ్ ఏరియా ఆఫ్ ఎస్టీస్ అండ్ అబోరిజినల్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో కాంపిటెంట్ అథారిటీ ఆఫ్ గౌట్ ఆఫ్ ఏపీ అండ్ చెస్ట్ అండ్ హైట్కి సంబంధించినటువంటి సడలింపు ఉంటుంది. ఇక్కడ వీటికి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ చూసుకోవచ్చు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి సంబంధించి అలాగే పశ్చిమ గోదావరి సంబంధించినటువంటి స్టూడెంట్స్కి అయితే మనకు మీకు ఇక్కడ చూసుకోవచ్చు. వీటికి సంబంధించినటువంటి సడలింపు అయితే ఉంటుంది హైట్లో కానీ చెస్ట్కి సంబంధించి. ఇక బీసీ క్యాండిడేట్స్ తీసుకెళ్లాల్సినటువంటి డాక్యుమెంట్స్ వచ్చేసి 10th క్లాస్ మెమో అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్ మెమో, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ లేటెస్ట్ నాన్ క్రిమిలియర్ ఫర్ బీసీస్, స్టడీ సర్టిఫికేట్ అండ్ రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక మీకు ఫర్దర్గా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. అందరికీ ఆల్ ద బెస్ట్ అండి.